వదినా రా నాని. ఏంటో వదినా అలా చూస్తున్నావు? నీ మొహంలో కొత్త కళ కనిపిస్తుంది నాని. చాలా చక్కగా ఉన్నావు. వదినా నన్ను ఆశీర్వదించు వదినా. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. లే. ఆ కన్నీళ్ళేంటి నాని? ఇవి కన్నీళ్లు కాదు వదినా, సంతోషం. నా అంత అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరన్న ఆనందం. నిజం వదినా, నువ్వుండబట్టే నేను సంతోషంగా ఉన్నాను. నువ్వుండబట్టే ధైర్యంగా ఉన్నాను. నువ్వుండబట్టే. ఇంకా ఆపు నాని. దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చావా, నన్ను పొగడ్డానికి వచ్చావా? పొగడ్త కాదు వదినా, నిజం. ఆ రోజు పార్టీలో జరిగింది ఊహించుకుంటేనే భయంతో వణికిపోయేవాణ్ణి. నువ్వు నన్ను కాపాడకుండా ఉండపోయి ఉంటే నేను ఈ పాటికి జైల్లో ఉండేవాడిని. ఈరోజు నీ పుట్టినరోజు నాని. భయం, జైలు ఇలాంటి మాటలు నీ నోటి నుంచి రాకూడదు. అర్థమైందా? అది కాదొదినా, ఆ విషయం జరిగినప్పటి నుంచి ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉంది. నాని, అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పానా? నీకేం జరగదు. నీకేమైనా జరిగితే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? నేనుండగా నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? ఉందొదినా. ఉంది కదా, ధైర్యంగా ఉండు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు. అలాగే వదినా, నువ్వేం చెప్తే అదే. సరే వెళ్ళు. స్వామి, నాని చిన్న పిల్లోడు. తెలిసి తెలియకేదో తప్పు చేశాడు. వాడు చేసిన తప్పుని పెద్ద మనసుతో క్షమించే స్వామి. నానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా తన జీవితాన్ని సరిదిద్దాల్సింది నువ్వే స్వామి. నానిని కాపాడు స్వామి. తన ఫ్రెండ్ మధు మీద మర్డర్ అటెంప్ట్ చేసింది మీ తమ్ముడే. మీ తమ్ముడే నేరం చేశాడనడానికి మా దగ్గర బలమైన సాక్ష్యాలున్నాయి. ఏంటది? మీ తమ్ముడు నాని మధు తలపై ఈ బాటిల్తో కొట్టి చంపాలనుకున్నాడు. ఈ బాటిల్పై మీ తమ్ముడి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. మీరే మీ తమ్ముని తీసుకొచ్చి మాకప్పగిస్తే మీరు చట్టాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు. అయ్యగారు, కేక్ రెడీ అండి. రే నాని, ఈ రోజు నీ పుట్టినరోజు కాబట్టి రోజంతా నువ్వు చిన్నపిల్లల నేల మీద పాకుతూ ఉండాలరా. అమ్మో, నేనా? మీ అన్నయ్య ఇంకా రాలేదేంటి? అదిగో మాటల్లోనే మీ అన్నయ్య వచ్చేశారు. ఏంటండి తొందరగా 10 నిమిషాల్లో రమ్మంటే ఇంతసేపు చేశారు? కేక్ కట్ చేశాక గుడికి వెళ్ళాలని చెప్పాను కదా. అనయ్య,
అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు. రా అన్నయ్య. ఏంటండి అక్కడే నిలబడ్డారు? రండి. ఏంటండి ఇక్కడే నిలబడిపోయారు? రండి రండి, కేక్ కట్ చేద్దాం. రండి రండి. ఏంటన్నయ్య తమ్ముడిని అలా చూస్తున్నావు? ఇందాక నేను కూడా నానిని మీలాగే చూశానండి. ఈరోజు చాలా చక్కగా కనిపిస్తున్నాడు కదండి నాని. నాని, నువ్వు కేక్ కట్ చేయి. అలాగే వదిన. కట్టుకున్న కోట కూలిపోయేనా బరువా సుడులా నీటి మీద బుగ్గలాగా మారేనా వరదా అనుకుంది ఏదేమైనా జరిగేది నిజమేనా. ఏమండి, ముందు మీరు తినిపించండి. కళ్ళే చూసేనా హృదయంలో రాసుకున్న పుస్తకమే ప్రశ్నించే. ఆలోచిస్తున్నారేంటండి? తినిపించండి. రణనయ్య. కరువా కునుకంటూ లేదు కంటి పాపకే విసుగా. ఏమండి, కేక్ తినిపించి సైలెంట్ గా ఉన్నారేంటి? పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. పుట్టినరోజు శుభాకాంక్షలు రా. థ్యాంక్స్ అన్నయ్య. పెంచుకున్న ప్రేమే మీరు రెండోదినా ఆవిరవుతుంటే కనవా. పుట్టినరోజు శుభాకాంక్షలు నాని. థ్యాంక్ యూ వదిన. చావో రేవో తెలుసుకుందువా. అందు చిక్కలేని మర్మమేదో దాగి ఉందా. అందుకోకపోతే కొండకే నా ప్రాణదీపం. కాలం నిన్ను కాటేయునా ఎదురీతే గమ్యం చేర్చునా. అన్నయ్య అన్నయ్య, నువ్వు వదిన అక్షింతలేసి నన్ను ఆశీర్వదించండి. ఏంటండి అలా చూస్తున్నారు? తీసుకోండి. ఏమని ఆశీర్వదించాలరా నిన్ను? పుట్టినరోజు నాడు ఈ అన్నయ్య నిన్ను పోలీసులకు అప్పగిస్తున్నాడని ఆశీర్వదించాలా? నువ్వు జైలు పాలు కాబోతున్నావని ఆశీర్వదించాలా? ఏ అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా. దీర్ఘాయుష్మాన్ భవ. ఆశీర్వదించకుండా ఏదో ఆలోచిస్తున్నారేంటండి? ఆశీర్వదించండి. పంచభూతాలన్నీ పంజా విప్పుతున్నా చిక్కకుండా జారు. నాని, నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలి. మీ అందరికి పాయసం చేశాను, తీసుకొస్తానుండండి. సరే వదిన. రే, వదిన పాయసం తీసుకొచ్చేలోగా నీతో చిన్న పనుంది, పద. నాని, మనం బయటికి వెళ్దాం. ఎక్కడికన్నయ్యా? అది నువ్వు నన్ను బయటికి రమ్మంటున్నావంటే నా బర్త్డేకి స్పెషల్గా ఏదో ప్లాన్ చేసుంటావు. నాకు తెలుసన్నయ్య, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా వస్తాను. పాయసం తీసుకోండి. నాని ఎక్కడా? అన్నయ్య తీసుకెళ్తున్నాడు అదనా. ఏమండి ఏమండి, నాని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాని ఎక్కడికి? తెలీదు వదినా. అన్నయ్య బయటికి వెళ్దామన్నాడు, సరే అన్నాను.
బయటికి వెళ్ళడం ఏంటండి? ఇప్పుడు మనం నానిని గుడికి తీసుకెళ్ళాలి. మీరెక్కడికి తీసుకెళ్తున్నారు? చిన్న పని ఉంది సీత. పుట్టినరోజు నాడు స్వీట్ అయినా తినకుండా బయటకు తీసుకెళ్లడం ఏంటి? ముందు స్వీట్ తిందురు గాని లోపలికి రండి. తర్వాత తింటాంలే సీత. తర్వాత ఏంటండి? వదినా, అన్నయ్య తీసుకెళ్తున్నాడంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది వదినా. ఏంటండి అంత ముఖ్యమైన పని? వెళ్ళొచ్చాక చెప్తాను సీత. అన్నయ్య చెప్పడం లేదంటే బర్త్డే రోజు నాకేదో సర్ప్రైజ్ అయి ఉంటుంది వదినా. వెళ్ళొస్తా వదినా. సరే, వెళ్ళి తొందరగా వచ్చేయండి. నాని, ఏంటన్నయ్య? చిన్నప్పుడు నువ్వు అమ్మ కావాలి నాన్న కావాలని రోజు ఏడ్చేవాడివి. నీకు ప్రతిరోజు కథలు చెప్పి నిన్ను నిద్రపుచ్చేవాడిని. గుర్తుందారా? ఎలా మర్చిపోతానన్నయ్య? నువ్వు చెప్పిన చాలా కథలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి అన్నయ్య. ఈరోజు నీ పుట్టినరోజు కాబట్టి ఇప్పుడు నీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. అంతకంటే సంతోషం ఇంకేముంటుంది అన్నయ్య? నా పుట్టినరోజుకి నువ్వు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇదే అనుకుంటానన్నయ్య. చెప్పన్నయ్య. ఒక ఊళ్ళో శేషయ్య, ఆదయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఆదయ్య పెద్దవాడు, ఆదయ్య తమ్ముడు శేషయ్య చిన్నవాడు. తన తమ్ముడు శేషయ్య అంటే అన్నయ్య ఆదయ్యకి చాలా ఇష్టం. అమ్మా నాన్న లేరన్న లోటు తెలియకుండా తన తమ్ముడిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. అంటే నాలాగన్నమాట. తర్వాత అన్నయ్య? తనను ప్రేమగా చూసుకునే అన్నయ్య అంటే ఆ తమ్ముడికి చాలా అభిమానం. అన్నయ్య మాట వినేవాడు, అన్నయ్య చెప్పినట్టే నడుచుకునేవాడు. అన్నయ్య మాటకి ఎదురు చెప్పేవాడు కాదు. అంటే నాలాగన్నమాట. చెప్పన్నయ్య. ఒకరోజు ఆ ఊరి రాజుగారింట్లో దొంగతనం జరిగింది. దొంగతనం చేసినవాడు ఆ రాజ్యంలో ఉన్నాడన్న విషయం ఆ రాజుగారికి గూఢచారుల వల్ల తెలిసింది. అప్పుడు రాజుగారు తన భటుల్ని పిలిచి తన రాజ్యంలో ఉన్న ప్రతి ఇంటిని సౌదా చేసి ఆ దొంగని పట్టి తీసుకురమ్మని తన భటులకు ఆజ్ఞాపించాడు. ఆ రాజ్యంలో ఉన్న అన్ని ఇళ్ళు వెతికారు. కానీ ఆదయ్య ఇల్లు మాత్రం తనిఖీ చేయొద్దని రాజుగారు తన భటులకి చెప్పాడు. ఎందుకనన్నయ్య? ఆదయ్య చాలా నిజాయితీపరుడన్న విషయం ఆ రాజుగారికి తెలుసు. ఆదయ్యని అనుమానిస్తే నీతిని నిజాయితీని అనుమానించినట్టేనని ఆ రాజుగారి అభిప్రాయం. ఆ రాజు చాలా మంచివాడన్నమాట. అవునరా, చాలా మంచివాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నయ్య? భటులు రాజ్యమంతా సోదా చేసి ఆ దొంగ దొరకలేదన్న విషయం రాజుగారికి చెప్పారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ దొంగతనం చేసింది తన తమ్ముడు శేషయ్య అని ఆదయ్యకి తెలిసింది. అంటే ఎందుకు చేసావని తమ్ముడిని అడిగాడా అన్నయ్య? అడగలేదు. అడగాలి కదా మరి. తన తమ్ముడు కావాలని తప్పు చేసి ఉండడని ఆదయ్య తన తమ్ముడిని ఎందుకు చేశావని కూడా అడగలేదు. నిజంగా ఆదయ్య చాలా గ్రేట్ అన్నయ్య. ఆ తర్వాత అన్నయ్య? ఆదయ్య తన తమ్ముడిని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి దొంగతనం చేసింది తన తమ్ముడేనని నా తమ్ముడిని శిక్షించమని చెప్పాడు. రాజుగారు జరిగిన దొంగతనం గురించి మర్చిపోయారని చెప్పావు కదా అన్నయ్య. తన తమ్ముడిని రాజుగారికి అప్పచెప్పకుండా ఉండుంటే బాగుండేది కదా అన్నయ్య. తన తమ్ముడికి శిక్ష పడితే శిక్ష పూర్తయిన తర్వాత తన తమ్ముడు మళ్ళీ తిరిగి వస్తాడు. తను కష్టపడి సంపాదించిన పరువు ప్రతిష్ట పోతే అవి జీవితంలో మళ్ళీ తిరిగి రావు. అందుకే అలా చేశాడురా. ఆదయ్య చేసింది కరెక్టే అంటావా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే
అదే చేసింది కరెక్టే అన్నయ్య. ఆ ఆదాయం మీద నీ అభిప్రాయం ఏంట్రా? నువ్వు చెప్పిన ఆదయ్ ఎంత గొప్పవాడో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఆ ఆదయ్ కన్నా గొప్పవాడివి అన్నయ్య. మాట తప్పని శ్రీరాముడి లాంటి వాడివి. నీకు తమ్ముళ్ళగా పుట్టడం మా అదృష్టం అన్నయ్య. ఎంత గొప్పవాళ్ళైనా ఒక్కోసారి పరిస్థితులకి తలవంచక తప్పదురా. ఆదాయకు వచ్చిన పరిస్థితి లాంటిదే నాకు. తల వంచితివి వేళ వేదనని సోదనని తలదన్ని నువ్వు సాగాల. అన్నయ్య ఇక్కడికి తీసుకొచ్చావేంటన్నయ్య? రావాల్సిన చోటుకే వచ్చాం. దిగు. అన్నయ్య పోలీస్ స్టేషన్కి ఎందుకన్నయ్య? పోలీసులు మన ఇంటికి రాకుండా ఉండటానికి. అర్థం కావట్లేదు అన్నయ్య. రారా. మీరు చెప్పిన ప్రకారం నా తమ్ముడిని తీసుకొచ్చాను. నా తమ్ముడిని అరెస్ట్ చేయండి. అన్నయ్య ఏంటన్నయ్య ఇది? దారిలో నీకు కథ చెప్పాను. ఆదాయకొచ్చిన పరిస్థితే నాకు కూడా వస్తే అలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలని నీకు చెప్పాను కదరా. సిఐ గారు నా తమ్ముడిని అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్ ఈ అబ్బాయిని సెల్లో వేయండి. అన్నయ్య అన్నయ్య వద్దని చెప్పన్నయ్య. నా మాట వినన్నయ్య. నేనే తప్పు చేయలేదన్నయ్య. అన్నయ్య నా మాట వినన్నయ్య. నేనే తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేస్తుండకపోతే ఆ యమధర్మరాజుతోనైనా యుద్ధం చేసి నిన్ను కాపాడుకునేవాడ్రా. నువ్వే నేరం చేసావంటానికి పోలీసుల దగ్గర బలమైన సాక్ష్యాలున్నాయి. అన్నయ్య నేను కావాలని తప్పు చేయలేదన్నయ్య. ఆవేశంలో అలా జరిగిపోయిందన్నయ్య. నన్ను క్షమించన్నయ్య. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. మీరు తీసుకెళ్ళండి. అన్నయ్య నేను కావాలని తప్పు చేయలేదన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య నేను ఏ తప్పు చేయలేదన్నయ్య. అన్నయ్య నేను కావాలని చేయలేదన్నయ్య. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య నన్ను అర్థం చేసుకో అన్నయ్య. అన్నయ్య నన్ను కాపాడన్నయ్య. నేను జైలుకి వెళ్తే వదిలి తట్టుకోలేదన్నయ్య. నన్ను ఇంటికి తీసుకెళ్ళన్నయ్య. ఈరోజు నా పుట్టినరోజు అన్నయ్య. ఈ ఒక్కరోజే నేను ఇంట్లో ఉండని అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య నన్ను తీసుకెళ్ళన్నయ్య. నన్ను తీసుకెళ్ళన్నయ్య. అన్నయ్య నన్ను తీసుకెళ్ళన్నయ్య. సిఐ గారు నా బాధ్యత నేను నిర్వర్తించాను. మీ డ్యూటీ మీరు చేయండి. తప్పకుండా సార్. మీలాంటి మంచి మనుషుల వల్లే సమాజంలో మంచి అనేది ఇంకా బతుకుంది. చూడండి సిఐ గారు, నా తమ్ముడు ఎలాంటి తప్పు చేసి ఉండడని నా అంతరాత్మ చెప్తోంది. నా తమ్ముడు నిర్దోషిగా బయటకు వస్తాడనే నమ్మకం నాకుంది. హాస్పిటల్లో ఉన్న మధు కోమాలో నుంచి బయటికి వస్తే మీ తమ్ముడు నిర్దోషియా కాదా అనేది బయటకు వస్తుంది. నా బాధ్యతను నేను నిర్వర్తించినట్టే నా నమ్మకం నిజం చేయడానికి మీరు కూడా అంతే బాధ్యతగా మీ డ్యూటీని చేయండి. తప్పకుండా సార్. అనే అనే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళకన్నయ్య. నన్ను నీతో పాటు తీసుకెళ్ళన్నయ్య. అనయ్య
మనుషులు చాలా గొప్పవాళ్ళు. మనుషుల మధ్య ఉండే అనుబంధాలు ఇంకా గొప్పవి. కానీ మనుషుల్ని, మానవ సంబంధాల్ని, సమాజాన్ని కాపాడే చట్టం, న్యాయం ఇంకా గొప్పవి. ఆ చట్టాన్ని, న్యాయాన్ని నేను, నువ్వు అందరూ గౌరవించాలి. అర్థం చేసుకో.